హాయ్ హలో నమస్తే, నా పేరు నివిలానంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. 15వ రోజు 16వ ఎపిసోడ్లోకి మీకు స్వాగతం. మంచితనం ఎక్కువైతే ఏదైనా మనకు అది చేదుగానే అయిపోతుంది. విష్ణుప్రియ అన్నారు. ఏమైనా అని విష్ణుప్రియ సప్పబడిపోయింది నామినేషన్లో. అసలు విష్ణుప్రియ దగ్గర పాయింట్సే లేవు. ఆడియన్స్ అనవసరంగా విష్ణుప్రియని వేసుకుంటున్నారు. బయట యాంకర్ ఉన్నప్పుడు ఎవరండి ఆమెను పట్టించుకుంది? బయట యాంకర్ ఉన్నప్పుడు ఎవరైనా పట్టించుకున్నారా? ఓకే, ఆమె బిహేవియర్ బాగుంది, ఆమె ఆటాడే విధానం బాగుంది, ఆమె నామినేషన్ చేసే పద్ధతి బాగుంది. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ లేకుండా ఏ మనిషి ఉండడు. 100% నువ్వు ఉండవు, నేను ఉండను, ఎవ్వరు ఉండరు. అట్లాంటి మిస్టేక్స్ గురించి, హౌస్లో ఏం జరిగిందో విష్ణుప్రియ గురించి మనం అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇంకొకటి, విష్ణుప్రియని దాటుకుని సీత ముందుకు పోయేటట్టు అనిపిస్తుంది నాకు. అసలు నామినేషన్ పాయింట్లో రేజ్ చేసే విధానం చూస్తుంటే సీత ముందుకు పోయేటట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎవరి గురించి అని అంటే యష్మి. అబ్బా ఏం రేజింగ్ అండి, ఏం పాయింట్ రేజ్ చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఏం డిఫెండ్ చేస్తుంది. మన హౌస్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటకి ఆపోజిట్ పర్సన్కి ఆ బెదురు అనేది వస్తుంది, చూసినావా? ఆ బెదురు తెప్పించే విషయంలో యష్మి 100కి 200% దగ్గరున్నది. అండ్ సోనియా, యష్మి ఇద్దరు మనకి ఎంత నెగిటివ్గా ఫిక్స్ అయిపోయినా మన మైండ్లో తెలుసు. వాళ్ళిద్దరే వాగ్వాదానికి దిగి వాళ్ళిద్దరే వాదించుకుంటుంటే ఇంకా క్రేజీ అనిపించింది. అసలు ఏమని వాదించుకున్నారు, అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంది, యష్మి సోనియాని ఎట్లా నోరు మూపించింది, ఎట్లా డామినేట్ చేసింది, ఈ విషయం. అండ్ ఇంకొక విషయం, మనం లాస్ట్ సీజన్లో యావర్ని చూసినాం. అదే యావరు నబీల్ రూపంలో కనబడితే ఎట్లుంటుంది? ఆ నబీల్ రూపంలో కనబడ్డ నబీల్ రూపంలోనే యావర్ కనబడ్డాడు నాకు. ఏంది, ఐ కెన్ మేక్ మోర్ నాయిస్, ఈ వర్డ్ యావర్ అన్నాడు లాస్ట్ టైం. అదే వర్డ్ నబీల్ అన్నాడు. నబీల్ని రిప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు. అండ్ అన్నిటికంటే చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అబ్బాయి నవీన్. నేను చెప్తున్నా కదా గైస్, అబ్బాయి నవీన్ విల్ గోయింగ్ టు విన్ బిగ్ బాస్ టైటిల్. ఎలాంటి వేరే ఆప్షన్ లేదు. కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు అని ఇట్లా డివైడ్ అయిపోయింది మొత్తం. అసలు ఏమైంది మొత్తం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా మనం డైరెక్ట్ పాయింట్ టు పాయింట్, ఫస్ట్ టు ఎండ్ మాట్లాడుకుందాం. ఓపెన్ చేయగానే ఏమైంది, డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా, విష్ణుప్రియ, నైనిక కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, చికెన్ దొంగతనం చేసే విషయంలో సోనియాకి నువ్వు చెప్పలేదంట, సోనియాకి నువ్వే చెప్పావంట, నువ్వు దొంగతనం చేయమని చెప్పేస్తే ఆమె చేసిందంట, ఇట్లా చెప్పడం కరెక్టేనా అని యష్మిని అడుగుతున్నారు. ఎవరెవరు? నైనిక అండ్ విష్ణుప్రియ అడగడంతోనే మన యష్మి ఏమంటుందంటే, నేను చికెన్ దొంగతనం చేయమని నేను ఫుడ్ మీద ప్రామిసెస్ చెప్తున్నారా, నేను చికెన్ దొంగతనం చేయమని డైరెక్ట్ సోనియాకి చెప్పాలా, క్లాన్ అందరికీ చెప్పా చికెన్ దొంగతనం చేయమని, నేను సోనియాకి డైరెక్ట్ చెప్పలేదురా, నేను సోనియాకి కాకుండా క్లాన్ మెంబర్స్కి అని చెప్పిన. తను వెళ్ళి చికెన్ దొంగతనం చేసే విధానంలో నేను 4-5 పీసులు ఏమన్నా కానీ ఆమె ఇట్లా చేయబెట్టి తీసిందిరా అని అంటే, చీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అర్థం కావట్లేదురా అని బేబీ డాల్, క్యూటీ డాల్ నైనిక యష్మితో అని అంటుంది. అప్పుడే వెనక నుంచి ఇట్లా సోనియా వచ్చింది. కట్ చేస్తే యష్మి పోయి పృథ్వీతో మాట్లాడుతుంది. నువ్వు చెప్తావా, నేను అది చేయలేదు, మరి నేను దొంగతనం చేయమని నీతో చెప్పానా, మన క్లాన్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయమని చెప్పానా అంటే, లేదు, అది నాన్న ఇచ్చారు, నేను చేసిన, ఒకవేళ అందరి ముందు కావాలంటే చెప్పు, అందరి ముందు చెప్పమని నేను చెప్తా అని పృథ్వీ అన్నాడు. కట్ చేస్తే నామినేషన్స్ మొదలైనవి. నామినేషన్స్ ఏమైందంటే, వ్యర్థం ఏదైనా వ్యర్థమే, దాన్ని పారేయాలి. అలాంటి వ్యర్థాన్ని హౌస్లో నుంచి పంపేయడానికి చెత్త కుప్పలో ఉన్న చెత్త తీసి తల మీద పోసి నామినేషన్ పాయింట్ చెప్పి చేయాలి. అదే వ్యర్థాన్ని బయటికి పంపడం. కథం ఓపెన్ చేయగానే ఏమైంది, సీతతో మొదలుపెట్టిండు. 24/7లో జరిగింది ఒకటి ఉంది. ఆ 24/7లో ఏం జరిగింది, అసలు ఈ నామినేషన్స్ వెనకాల ఇంకా ఏమైనా మిస్ అయిన పాయింట్స్ కానీ, వీళ్ళు మాట్లాడుకున్న ఆర్గ్యుమెంట్స్లో మిస్ అయిన బూతులు కానీ, ఇంకా ఎవరిని కాపాడడానికి బిగ్ బాస్ కట్ చేసి 1 అవర్ ఎపిసోడ్లో వేసిండు, ఇవన్నీ నేను ఇంకొక వీడియో చేస్తా. ముందైతే ఈ 1 అవర్ ఎపిసోడ్లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా అయిపోతుంది.
శ్రీత ఎవరిని చేసిందంటే పృథ్వీని, యష్మిని వీళ్ళిద్దరిని ఎట్ ఏ టైం నామినేట్ చేసి యష్మికి చెప్పిన పాయింట్ ఏంటంటే యాజ్ ఏ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు ప్రతి దానికి డామినేటింగ్ అనిపించినావు, నువ్వు ఆ డామినేటింగ్ అనిపించడం అనేది నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటే ఇక్కడ యష్మి చాలా క్లీన్ అండ్ క్లియర్గా క్లిస్టర్గా ఉంది అసలు యష్మి. ఓకే, అసలు ఈ పాయింట్కి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నాకు వచ్చిన రెప్యుటేషన్ని, నాకు వచ్చిన ఏదైతే హక్కు ఉందో ఆ హక్కు నేను 100% వినియోగించుకున్నా అనుకున్నా. అండ్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ చీఫ్గా నేను ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటనంటే యాజ్ ఏ ఇండివిజువల్ గేమ్ అవుతుంది తప్ప ఇది ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఒకరికి సంబంధం లేకుండా ఒక చీఫ్ ఒక ప్లేయరు అన్నట్టు ఏముండదు. సో అందుకే నేను అనుకున్నాను తప్ప వేరే విషయం ఏం లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ డన్ అని చెప్పేసి యష్మి పోయి చెత్త మీద పోయించుకుంది. తర్వాత పృథ్వీని ఏమని చేసిందంటే నువ్వు గెలవాలనే తప్పన, నువ్వు గెలవాలనుకునేది ఎవ్రీథింగ్ బాగుంది కానీ నువ్వు పక్కన వాళ్ళని తొక్కి గెలవాలనుకోవడం అసలు అనేది బాగాలేదు. నీ అరగెన్స్ నీకు ఇది అవుతుంది కానీ ఆ అరగెన్స్ వల్ల అదే నాకు నచ్చట్లేదు అని పాయింట్ చేస్తే పృథ్వీ ఏమన్నాడంటే అవును, పక్కన వాళ్ళని తొక్కి గెలవకపోతే నేను ఎందుకు గెలవకుండా ఉంటా? ఇప్పుడు అనవసరంగా కామన్ సెన్స్ కమాన్ అని అంటే అది రాంగ్ అవుతుంది, క్యాజువల్గా ఉంటే అది రైట్ అవుతుంది అని అంటున్నావు. నువ్వు ఎగ్జామ్కి వచ్చినావా ఇక్కడ టాస్క్ ఆడడానికి వచ్చినావా? ఫస్ట్ నీకు టాస్క్కి ఎగ్జామ్కి తేడా ఏంటో తెలుసుకో, ఆ తేడా తెలుసుకున్న తర్వాత నాతో మాట్లాడు, అర్థమవుతుందా అని మనోడు ఎవరిని సీతతో వాగ్వాదం చేసిండు. వాదించి కథం సీత అండ్ యష్మి పృథ్వీని సీత నామినేట్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. చూస్తే విష్ణుప్రియ సంచాలకుగా చేసిన ప్రేరణని, చీఫ్గా ఉన్న యష్మిని అంటే లాస్ట్ వీక్లో వాళ్ళిద్దరిని నామినేట్ చేసింది. నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎవరిని? ప్రేరణ అంటుంది. సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, దానికి నీకు వీకెండ్లో నీకు రివ్యూ కూడా వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే దట్స్ నాట్ అ ఫెయిర్ జాబ్. ఫంటాస్క్లో కూడా నేను పిలుస్తుంటే కూడా నువ్వు కనీసం వినకుండా నువ్వు సంచాలకుగా చేసిన విధానం నాకు సీరియస్గా నచ్చలేదు అని చెప్పేసి పాయింట్ మీద ప్రేరణ నామినేట్ చేస్తే ప్రేరణ డిఫెండ్ చేసుకుంది. ప్రేరణ ఏమైనా డిఫెండ్ చేసుకుంది అని అంటే ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటంటే యాజ్ ఎ సంచాలకుగా నేను ఎంత కన్ఫ్యూజ్ అయ్యానో నాకు తెలుసు, ఐ హ్యావ్ టు టేక్ దట్ స్టాండ్. బట్ ఏమైంది, అందరూ అరుస్తున్నారు అని నేను ఎంత సీరియస్గా పాయింట్ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. అంతేగాని యాజ్ ఎ సంచాలకుగా ఉండి నేను ఏమో ఇబ్బంది పెట్టాలని కాదు, నువ్వు డిస్టర్బ్ అవుతున్నావని, నేను ఎవరు ముట్టుకోవద్దని నేను మాటికి రూల్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఆ రూల్స్ చేంజ్ చేయడం వల్ల నాకు కూడా అర్థం కాలేదు. పట్టుకోవద్దని చెప్పిన తర్వాత నీకు స్టాండ్ లేదు, అంతే తప్ప నువ్వు నన్ను అలా అనడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి విష్ణుప్రియని ప్రేరణ డిఫెండ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అట్లా అయిపోయింది. ఇక యష్మిని ఏమని చేసిందనంటే చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు, అది ఆల్రెడీ తెలిసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు వర్క్ విషయంలో వచ్చినప్పుడు కనీసం ఆ వర్క్ని ఇండివిజువల్గా ఉండి షేర్ చేసినా బాగుండేది, అలా చేయకపోవడం వల్ల నాకు నచ్చలేదు, చేస్తే బాగుండు అనే పాయింట్ మీద విష్ణుప్రియ చేసింది. విష్ణుప్రియ చేస్తే యష్మి అంది కదా, అది నేను కావాలని చేయలేదు. ఈవెన్ బేబక్ ఉన్న టైంలో కూడా బేబక్క షేక్ అయింది. నేను ఎప్పుడు ఇండివిజువల్గా చూసినా కానీ వీళ్ళు లో ఉన్నారు, వీళ్ళు హై ఉన్నారు, అట్లా నేను ఎప్పుడు ట్రీట్ చేయలేదు, చూడలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను కన్ఫెషన్ రూమ్లో చేసిన పాయింట్ ఏదైతే ఉందో ఆ కన్ఫెషన్ రూమ్లో నేను కుకింగ్ అనేది 2-3 టైమ్స్ చేయాలి, అది నాకు బర్డెన్లా ఫీల్ అయ్యి నేను అలా చేయాల్సి వచ్చింది కానీ నేను మనసులో పెట్టుకొని చేయలేదు. చాలా అద్భుతంగా అసలు ఇచ్చి పడేస్తుంది. ఎవరు? యష్మి మాట్లాడే విధానానికి ఇక విష్ణుప్రియ కూడా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు విష్ణుప్రియ రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంటుంది, పెరగదు. ఎందుకు నేను అంటున్నాను ఇది గుర్తుపెట్టుకోండి. విష్ణుప్రియ ఎందుకు తగ్గుతుంది అని అంటే విష్ణుప్రియకి కొన్ని రోజుల వరకే అవుట్పుట్, కొన్ని రోజుల వరకే స్క్రిప్ట్ ఉంది. ఇప్పుడు 3-4 రోజులు 4-5 వారాలు మాత్రమే విష్ణుప్రియ ఉంటుంది. మీరు చూడండి 4-5 వారాలలో ఈ టాస్క్లలో లో అవుతుంది, తర్వాత మాట్లాడే విధానాల్లో లో అవుతుంది, ఖచ్చితంగా డ్రాప్ అవుట్ అవుతుంది, సీత పైకి ఎక్కుతుంది. సీత తెలుగు వాళ్ళ నుంచి సీత పైకి ఎక్కుతుంది, అభయ్ నవీన్ పైకి ఎక్కుతాడు. అండ్ తర్వాత యష్మి, వీళ్ళు ముగ్గురే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. వీళ్ళు ముగ్గురే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు వీళ్ళు ఉంటారు, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మణికంఠ యష్మిని చేసిండు, వీళ్ళది రసవత్తరమైన నామినేషన్. వీళ్ళు విజృంభణలో యష్మికి ఉన్న రియల్ యాటిట్యూడ్, దిస్ ఈజ్ మీ అనే యాటిట్యూడు, నేను ఇలానే ఉంటా, బేసిక్గా యష్మికి ఇది అలవాటు, ఇలా అనడం. ఇక్కడ యష్మిని మనోడు నామినేట్ చేసిన పాయింట్ ఏంది అని అంటే నువ్వు థ్రోన్ మీద ఉన్నప్పుడు నామినేషన్స్ పాయింట్లో ఆన్ గ్రౌండ్లో నువ్వు కనీసం నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిందే అని అంటే నేను ఎందుకు స్టాండ్ తీసుకుంటా బాయ్? నేను స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏంది? వాళ్ళ ఇండివిజువల్ నామినేషన్ అది. ఆ ఇండివిజువల్ నామినేషన్లో నేను ఎందుకు ఇరుకుతా? నేను చీఫ్గా ఉండి నేను కూర్చుంటా. యాజ్ ఎ చీఫ్కి తర్వాత ఉన్న క్లాన్ మెంబర్స్కి డిఫరెంట్ తెలుసుకో ఫస్ట్. ఈవెన్ ప్రేరణ విషయంలో ప్రేరణ సంచాలకుగా చేసినప్పుడు కూడా నువ్వు చాలా
చాలా దారుణంగా బిహేవ్ చేసినావు, యాజ్ ఎ చీఫ్గా నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోలే అని నాగమణికంట మన యష్మిని నామినేట్ చేస్తుండు. యష్మి ఏమంటుందంటే నామినేషన్ అనేది చాలా పెద్ద థింగ్, అక్కడ నేను పర్సనల్గా ఏం తీసుకోలే, అక్కడ సోనియా అండ్ ఇంకా సీత కూడా ఉన్నారు, అది వాళ్ళ పర్సనల్గా నడుస్తున్నప్పుడు నేను ఎందుకు తీసుకుంటా, కానీ సపరేట్ చేస్తున్నా నువ్వంటే నేను సపరేట్ చేస్తే నువ్వెందుకు అవుతావు రాబాయ్, నేను సపరేట్ చేస్తే నువ్వెందుకు అవుతావు, నేను సపరేట్ చేస్తే నువ్వు కావద్దు, నువ్వు తెలివిగల్లోడు కదా, మరి నా తెలివి ఇదే, మరి నేను ఇలానే చేస్తా, మరి నీది ఎక్కడ పోయింది. అరే బాబు నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా నా దగ్గరకు వచ్చి ఎమోషన్ చూసావా, అది ఏదైతే ఉందో అది ఎంత ఫేకో ఎంత బోకో ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు అని అంటే, వెన్ ఐమ్ టాకింగ్ ప్లీజ్ లేడీ అని మన నాగమణికంట అన్నాడు. ఎన్నో పాయింట్ మిస్ అవుతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం కలవడానికి పోయినాం భయ్, మనం దోస్తులు ఎక్కున్నాం, నువ్వు నాతో ఉండి లాస్ట్కి నన్నే పోటు ఓడవాలని చూసినావు అంటే, నా దగ్గర ఉన్న ఎమోషన్స్ నా దగ్గర ఉన్న ఫీలింగ్స్ అన్నీ నువ్వు చెప్పుకునే అన్ని ఫేక్లా నాకు అనిపిస్తుంది కదా. అదే నాగమణికంట చేస్తుండు. వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్న క్రమంలో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళనే పొడుస్తుండు. అట్లా పొడడం వల్ల నాగమణికంటకే బ్యాడ్ అవుతుంది. ఇక్కడ యష్మి చాలా క్లియర్గా నేను ఎన్ని రోజులైతే ఉంటానో నువ్వు అన్ని రోజులు ఫేక్ గాడివి, నువ్వు ఒక ఫేక్ ఎమోషన్స్ అని నాగమణికంటని ఇచ్చి పడేసుకున్నది. నెక్స్ట్ పృథ్వీని ఏమై చేసినట్టే, నీ దగ్గర కోపం ఉంది నాయన, ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకో, నీ కోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి, నీ కోపం వల్ల నువ్వు డెసిషన్ మేకింగ్లో రాంగ్ ఉంటున్నావు, నీ కోపం వల్ల నువ్వు ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలో నీకు అర్థం కావట్లేదు అన్న పాయింట్ మీద చేస్తే, పృథ్వీ ఏమన్నాడంటే కోపం అనేది నా నేచరు. ఈవెన్ ఆ సాక్స్ టాస్క్లో కూడా నేను ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు నేను లైన్ దాటి ఐతోరికి పోయినప్పుడు నేను డిఫెండ్ చేసిన తప్ప నేను ఎందుకు చేస్తా అట్లా. కోపం అనేది నా నేచరు, నా అడ్వాంటేజ్ అది, నేను కోపంగానే ఉంటా. నీ కోపం లేకపోతే నేనేం చేస్తా, నీ కోపం లేదు, నాకు వచ్చింది కోపము, నా కోపమే నా నేచరు, నేనైతే ఇంకా వేరే ఏం మాట్లాడను, సరే యాక్సెప్టెడ్ అని చెప్పేసి వీళ్ళిద్దరిది ఇక్కడ అయిపోయింది. ఇట్ కమ్స్ టు ప్రేరణ వచ్చి ఎవరిని చేసింది అంటే సీతని చేసింది. సీత నామినేషన్ చేసి ఏం పాయింట్ చెప్పిందనంటే, నీకు ఏదైతే గెలవాలనే ఎమోషన్ ఉందో, గెలవాలనే కసి ఉందో, ఆ గెలవాలనే ఈ ఎమోషన్ ఏదైతే ఉందో, ఈవెన్ ఫిజికల్ టాస్క్లో నాగమణికంట అండ్ సీత చేసినప్పుడు అప్పుడప్పుడు ఆ ఎమోషన్ అది హైపర్ లెవెల్కి పోతుంది. అసలు చెప్పడం రావట్లేదు ప్రేరణకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రావట్లేదు. ఇప్పుడు ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పడం ఏంటి, ఇప్పుడు ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆ ఎమోషన్ ఎక్కువ అవడం వల్ల నువ్వు ఎక్కడో నాకు ఎందుకో తక్కువ అనిపిస్తుంది అనే విధంగా చెప్పడం అట్లాగా చెప్పేది. మరి చెప్తుంటే సీత మాట్లాడుతుంటే లెట్ మీ ఫినిష్ అని కూడా చెప్పొచ్చు, కానీ అట్లా చెప్పకుండా ఎమోషన్ ఇదవుతుంది ఎమోషన్ అదవుతుంది అని వాళ్ళిద్దరికీ అనవసరమైన ఆర్గ్యుమెంట్ అయింది. ఇప్పుడు అక్కడ ఏమంటుంది సీత ఏమంటుంది, అవును నేను ఎమోషనల్గానే ఉంటా, నేను ఎమోషనల్గానే ఆడతా, అది నా స్ట్రెంగ్త్, నా ఎమోషన్ నీకు రాంగ్ అనిపించడం ఏంటి అంటే, నేను ఎమోషన్స్ రాంగ్ అనట్లేదు, నీ ఎమోషన్స్ ఉండడం వల్ల ఆ ఎమోషన్స్ అప్పుడప్పుడు ఆ మీటర్ దాటిపోతుంది అనే విషయంలో ప్రేరణ సీతని నామినేట్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియని చేసింది. ప్రేరణ ఏమని చేసిందంటే, నువ్వు ఇలా మార్నింగ్ లేచినప్పుడు గుడ్డు తిన్నానన్నావు, నువ్వు గుడ్డు తిన్నానంటే ఎంత అంటే నీ ఒక్కదానివే ఉన్నావా, ప్రోటీన్ మా అందరికి వద్దా, ఒక్కదాని 2 eggs ఎట్లా తింటావు, 5 eggs ఉన్నాయి, 5 eggsలో 2 eggs నువ్వు తింటే 3 eggs మేము 11 మందిని తినాలా అనే పాయింట్ మీద చేసింది. ఆ విషయంలో నాకు నచ్చలేదు అని ప్రేరణ చెప్పిన దానికి విష్ణుప్రియ ఏం కౌంటర్ ఇచ్చిందనంటే, ఇప్పుడు ఒక ఎగ్ ఎక్స్ట్రా తినడం వల్ల వచ్చింది ఏం లేదు, ఈవెన్ మొన్న ఫుడ్ అప్పుడు కూడా నువ్వు నాకు నీ ఎంగిలి పెడితే నేను తినాను. ఈ పాయింట్లో ప్రేరణ పాపం అలా చెయ్యలేదంట. ప్రేరణ తన కోసం ఏదైతే ఫుడ్ అంటే కర్రీ దాచిపెట్టుకుని ఆఫ్టర్నూన్ తిందామని అనుకున్నదో ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంది. ఆ దాచిపెట్టుకున్న ఆ బౌల్లో నుంచి కొంచెం అంత స్పూన్తో తీసేసిందంట. ఎంగిలి అనే పదం వాడింది ఎవరైతే మన విష్ణుప్రియ ఉందో, అదేంది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఏదైనా విషయం తెలుసుకొని మాట్లాడలేదు కదా. ఎంగిల్ అయితే అంటే ఎంగిల్ అవ్వడం అందరికీ నచ్చదు, ఓకే, ఎంగిల్ అవ్వడం తినకపోవడం పక్కన పెడదాం. 2 eggs నువ్వు ఎట్లా తింటావు, ప్రోటీన్ నీకు ఒక్కడికే కాదు, ప్రోటీన్ అందరికి కావాలి కదా. విష్ణుప్రియ గారు ప్రోటీన్ అనేది అందరికి కావాలి, నువ్వు ప్రోటీన్ అందరికి కాకుండా నాకు 2 eggs తినాలనిపించింది, నాకు ప్రోటీన్ తక్కువ ఏదంటే ఉన్నాయి 5 eggs, ఆ 5 eggsని ఏదో ఆమ్లెట్ వేసుకొని కర్రీ వేసుకోవాలని అనుకున్నారు వాళ్ళు. అలా అనుకున్నప్పుడు నువ్వు వినకుండా నువ్వు ఆమ్లెట్లో గిమ్లెట్లో వేసుకొని లేకపోతే ఎగ్ బాయిల్ చేసుకొని తినడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ లేకుండా అయింది కదా. మరి నిజమే కదా, ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. చికెన్ విషయంలో ఆ విషయంలో ఈ విషయంలో ఇంత దొంగతనాలు చేసి లేని సంగతి మీ 9K క్లాన్లో ఉన్నప్పుడు మీరు ఎన్ని కథలు పడరు అనేది అందరికీ తెలుసు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటంటే, అలా చేయడం నాకు ఎందుకో సేఫ్గా అనిపించింది, నువ్వు ఎవరి గురించి ఆలోచించట్లే అనిపించింది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. దీనికి ఎవరైతే ఇప్పుడు విష్ణుప్రియ చెప్తుంది, తన పాయింట్ చెప్తుంది మంచిగానే, చెప్పుకుంటే ఏమంటుందని అంటే, నువ్వు ఎంగిల్ చేసిన కర్రీ తీసుకొచ్చి వేసినావు నాకు, నువ్వు
ఈమె చిన్నపిల్లల మనస్తత్వానికి అట్లా మాట్లాడుతుంది. అండ్ అక్కడ హౌస్మేట్స్లో నిఖిల్ గిట్ల వాళ్ళందరూ చెప్పిందో లేదు నాన్న బౌల్లో తీసుకొచ్చుకుంది, పాప మామకి లేకపోయినా కూడా నీకు పెట్టింది, పాప తింటుంది అని చెప్పేసి. ఈ విషయంలో నాకు ప్రేరణ బాగా నచ్చింది. ఎందుకంటే తను తినకపోవడమే కాకుండా విష్ణుకు పెట్టాలని ఆలోచించుకునేది. దొంగతనం చేసిన కర్రీ అవ్వచ్చు, ఏమవచ్చు, దాచిపెట్టుకున్నది అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ షేర్ చేయాలనే థాట్ రావడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అది వచ్చింది. ఆమె ఎప్పుడైతే అంతకుముందు ఉన్నప్పుడు నువ్వు ఇది చేసినావు, నువ్వు ఎక్కువ రెచ్చిపోయినావు, నువ్వు బాటిల్ తాగి దాన్ని తీసుకుపోయి చెత్తకుప్పలు వేసినావు, ఈ విషయంలో ఎంత ఆమెను టార్చర్ చేసినా మనకు తెలుసు. సో ఈ విషయంలో విష్ణుప్రియ నా విషయంలో ఫెయిల్ అయింది. ఓం ఆదిత్య అని వచ్చి చాలా చాలా అంటే చాలా ఫన్నీ నామినేషన్ చేసిండు. ఎవరిని? విష్ణుప్రియని చేసిండు. అమ్మ మొన్న క్లాన్స్ డివైడ్ అయినప్పుడు బీకర్లో మనం పాలు తర్వాత బ్లాక్ పోసినాం కదా, ఇక్కడున్న 10 మందిలో నేను ఒక్కరిని కనబడ్డానా నీకు బ్లాక్ వేయడానికి అని అన్నాడు. ఎందుకో ఓం ఆదిత్య అన్నకి నామినేషన్ చేయడం రావట్లే. విష్ణుప్రియ నామినేట్ చేసిన పాయింట్ కూడా నాకు పెద్దగా నచ్చలే. రెస్పెక్ట్ఫుల్గా దండం పెట్టడం, ఐ లవ్ యూ అనడం, ఆ విషయాలు నాకు నచ్చలే. నెక్స్ట్ నాగమణికంఠన్ చేసిండు. నేను నీకు సపోర్ట్ చేసి, నేను నిన్ను ప్రేజ్ చేసి, నువ్వు ఎమోషనల్గా ఉన్నావని నేను నీ దగ్గర రాకుండే ఈ హౌస్లో ఎవరి దగ్గర రాకపోరా నాయన, అలాంటిది నువ్వు ఇట్లా అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే, నాగమణికంఠ ఏమన్నాడంటే నేను నిన్ను ఎప్పుడు నన్ను ప్రేజ్ చేయి, నన్ను పొగుడు, నన్ను కాపాడు అని నేను ఎప్పుడు అనలే. అది నువ్వు చేసుకున్నావు, దట్స్ యువర్ ఇండివిజువాలిటీ. ఇక్కడ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి పారామీటర్స్, సో అది నీ ఇష్టం అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ నైనిక లేచి సోనియాని యష్మిన్ చేసింది. సోనియాని చేసిన పాయింట్ ఏంటి అని అంటే, నువ్వు చికెన్ దొంగతనం చేసినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి హింట్ ఇచ్చినావు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ టెలింగ్ మీ, బట్ నాకు అది ఆ టైంలో అర్థం కాలేదు అని అంటే, సోనియా ఏమన్నదంటే, అవును నేను నీకు ఏదైతే చెప్పింది ఏదైతే ఉందో నేను నీకు ఎందుకు హింట్ ఇచ్చా అంటే, ఫుడ్ విషయంలో యాజ్ ఎ చీఫ్గా ఉండి కనీసం నేను హింట్ ఇస్తుంటే కూడా నువ్వు మరి నా చికెన్ దొంగతనం అవుతుందని తెలుసుకోకుండా నువ్వు సప్పవాడి కూర్చుంటే దానికి నేనేం చేస్తా? నేను హింట్ ఇస్తున్నా, అయ్యో పాపం వల్ల చికెన్ తినకపోతే ఎట్లుంటుంది అని, కనీసం మరి నువ్వు దాన్ని క్యాచ్ చేసినావా అని ఇక్కడ సోనియానే నైనికని డిఫెండ్ చేసింది. ఇప్పుడు చిన్నపిల్లలాగా నువ్వు బేబీ డాల్ లాగా క్యూట్గా కూర్చుంటే కాని పనిరా. ఇక్కడ నువ్వు ఏదైనా ఉంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చికెన్ దొంగతనం చేస్తున్నాను నీతో డైరెక్ట్గా చెప్పాను, కానీ నేను దొంగతనం చేస్తున్నాను నీకు హింట్ ఇచ్చా, అది నీకు అర్థమైనా కూడా నువ్వు దాన్ని ఏం చేయలేదనంటే అది నీ తప్పు అవుతుంది, నా తప్పు కాదు. బట్ ఇట్స్ ఓకే, సప్పవాడిపోయినావు నువ్వు అని నైనికకి స్టేట్మెంట్ ఇచ్చి చెత్త మీద పోయించుకుంది. దీని తర్వాత ప్రేరణ చేసింది. సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు స్టాండ్ తీసుకోలేదు. స్టాండ్ తీసుకోకుండా అదే కాకుండా ఇంకా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి నువ్వు ఆ సంచాలకుగా ఫెయిల్ అయినా వీక్లో నీకు రివ్యూ వచ్చింది అని చెప్పేసి నైనిక అంటే, సంచాలకుగా ఉన్న ప్రేరణ ఏమంటుందంటే, నేను సంచాలకుగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ నాకు కనబడట్లేదు, కనీసం మీ అందరిని ఇన్వాల్వ్ చేస్తే కనీసం మీరైనా నాకు హింట్స్ ఇస్తారు, నాకైనా పాయింట్స్ ఇస్తారు అని చెప్పేసి విధంలో నేను మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినాను తప్ప వేరే అది లేదు అని చెప్పేసి అయిపోయిన తర్వాత యష్మి వచ్చి నాగమణికంఠని చేసింది. నేను ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు, నామినేషన్స్లో నువ్వు ఉన్నన్ని రోజులు ప్రతిసారి నేను నీ పేరు ఇస్తా, ప్రతిసారి నేను నీ పేరు ఇచ్చి వాడుకుంటా. ఎందుకంటే యూ లిటరల్లీ బ్రోక్ మై హార్ట్. నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసినావు. ఫ్రెండ్షిప్ అని వచ్చి నా దగ్గర ఫేక్ నాటకాలు చేసి నువ్వు చాలా దారుణంగా నువ్వు నన్ను హర్ట్ చేసినావు రాబాయ్. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తా అంటున్నా. ఎవ్రీ టైం నేను ఇది తీసుకుంటా, నేను ఇప్పుడు నుంచి నాకు అర్థమైంది నేను ఎట్లా చూడాలో అని ప్రేరణ చెప్తే, ప్రేరణ ఇక్కడ ప్రతి దానికి, టాస్క్కి, ఫ్రెండ్షిప్కి, గేమ్కి, హౌస్కి, ప్రతి దానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. తమ్ముడే ప్యాకెటే అన్నట్టు మనోడే అని చెప్పినట్టే ఫ్రెండే, టాస్కే, నామినేషన్నే. వీళ్ళన్నింటినీ మిక్స్ చేసి చూడాలనుకుంటే ఇక్కడ మనం ఉండడం కరెక్ట్ కాదు అని. ఆ పాయింట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మన నాగమణికంఠ మాట్లాడింది. కానీ యష్మి చెప్పిన థింగ్ ఏంది, ఫ్రెండ్ అని వచ్చి నా దగ్గరకు వచ్చి ఎమోషన్స్ నా దగ్గర పంచుకొని ఎమోషన్స్ నాతో చెప్పి ఆ ఎమోషన్స్నే ఫేక్ అని చెప్పి వాటి మీదనే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, బక్ వాస్ నామినేషన్ రా బాబు అని చెప్పేసి యష్మి నాగమణికంఠని నామినేట్ చేసింది. తర్వాత ఎవరిని చేసినంటే నైనికని. క్లాన్కి చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు. ఫెయిల్ అవ్వడమే కాకుండా నువ్వు యాజ్ ఎ క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు ఈ హౌస్లో మీకు ఏవైతే వర్క్స్ ఇచ్చానో అది ఫుల్ఫిల్గా చేయలేదని నాకు అనిపిస్తుంది. ఆ ఫుల్ఫిల్గా చేయలేదు కాబట్టి అండ్ ఇంకెందుకు నువ్వు చీఫ్గా ఫెయిల్ అవ్వడం ఇలా అవ్వడం వల్ల నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తే నైన్గా చెప్పింది, నేను క్లాన్కి చీఫ్గా ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ అన్ని పనులు చేసా, డర్టీ ఉన్నా కూడా నేను సరే పోన్లే అని సీతకి ఇట్లా వాళ్ళందరికీ చెప్పి కూడా నేను చేయించా, బట్ అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను అని చెప్పేసి వీళ్ళిద్దరు అయిపోయిన సోనియా వచ్చింది. యష్మిని అండ్ నైనికని చేసింది. నైనికని చేసిన పాయింట్ ఏంటంటే, ఏదో క్యూట్ బేబీ డాల్ లాగా కూర్చొని ఉంటున్నావే తప్ప నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏం లేదు పాప, నువ్వు ఇంకేమైనా చేసి ఇంకైనా మాట్లాడి ఇంకైనా బెటర్గా పర్ఫామ్ చేస్తే బాగుండని
నైనికని చేసింది. నైనికని చేసిన తర్వాత యష్మిని చేసింది. అస్సలు ఇక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ చాలా దారుణంగా ఒకరినొకరు వేసుకున్నారు. యష్మి చెప్పిన అన్ని పాయింట్స్ కంటే నాకు మెయిన్ పాయింట్, చాలా అడగాల్సిన పాయింట్ ఏం చెప్పిందనంటే, నువ్వు పృథ్వీ, నిఖిల్ ఇంకా అబ్బాయి మీద కాన్సన్ట్రేట్ చేసినంత కాన్సన్ట్రేషను నువ్వు నీ గేమ్ మీద వేస్తే బాగుంటుంది, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే బాగుంటుందని యష్మి సోనియాని వేసుకున్నది, గట్టిగా వేసుకున్నది. సోనియా కూడా అసలు బ్లాంక్ అయిపోయింది. వీళ్ళిద్దరు నామినేషన్ పాయింట్స్ ఏదైతే రేజ్ చేసుకున్నారో ఆ పాయింట్ రేజ్ చేసుకున్నది అంటే ఇది ద హైలైట్. ఆ వర్డ్ ఏదైతే అన్నదో ఇది ద హైలైట్ థింగ్. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు ఇట్లా అయిపోయిన తర్వాత నబీల్ వచ్చి ప్రేరణ చేసిండు గాయస్. ప్రేరణ అరుస్తుంది. ప్రేరణ అరుస్తుంటే నువ్వు అరిస్తే రైట్ అయిపోతావు అంటే నేను ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని మనోడు అరిచిండు. అంటే దెన్ మేక్ అని అంటే మేకింగ్. ఒక సినిమా యావర్ కనబడ్డాడు. ఆ యావర్ కనబడ్డది ఈ విషయంలో కనబడ్డాడు. అండ్ ఇంకా అక్కడనే మనోడు అంటున్నాడు, ఇమిటేషన్ చేస్తున్నాడు మన ప్రేరణని. కొంచెం చిరాకు అనిపించినా కూడా కనీసం మనోడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు మనోడు ఏదో అగాధంలో పడిపోయినట్టు మాట్లాడుకుంటున్నాడు, తర్వాత కంటెంట్ ఇయ్యలే. అందుకే మనోడు అనుకున్నాడు, అమ్మ అందరు మాట్లాడుతున్నారు, అందరు రేజ్ అవుతున్నారు, మనం ఎందుకు రేజ్ అవ్వద్దు అని అనుకున్నట్టున్నాడు. సో అట్లా రేజ్ అయిపోయిండు. రేజ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇద్దరు చీఫ్స్ మిగిలిలు కదా, ఇద్దరు చీఫ్స్ ఎవరు, అభయ్ నవీన్ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరిని అన్నాడు కదా బిగ్ బాస్, మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు డిసైడ్ చేసుకొని ఒకరిని ఖచ్చితంగా సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలి అని అంటే పక్కకు పోయి మాట్లాడుకున్నారు. ఈ విషయంలో అభయ్ నవీన్ని మించిన మొగోడు లేడనిపించింది నాకు. ఎందుకు అలా అనిపించింది అని అంటే, అభయ్ నవీన్ యాజ్ ఎ ఫ్రెండ్గా నిఖిల్తో ఉన్న విధానంలో దాంట్లో నాకు ఎలాంటి అబ్జెక్షన్ రావట్లేదు. వాళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటున్నారు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నారు. ఎప్పుడైతే అభిజిత్ వాళ్ళ ఎపిసోడ్ ఉండేదో, సీజన్ ఉండేదో, అభిజిత్ వాళ్ళ సీజన్ ఉన్నప్పుడు లాంటి ఫ్రెండ్షిప్ సోహెల్, అఖిల్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదో అలాంటి ఫ్రెండ్షిప్ నాకు వాళ్ళ మధ్యలో కనిపిస్తుంది. ఎవరి మధ్య? అభయ్ అండ్ నిఖిల్ మధ్య. సో అభయ్ ఈ విషయంలో నాకు చాలా బాగా నచ్చిండు. అండ్ ఇక్కడ వచ్చి సార్ బిగ్ బాస్ నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటున్నా, ఎందుకనంటే నిఖిల్ గారు 3 సార్లు నామినేషన్లో ఉన్నాడు, సో అందుకే ఆ ఒక్క విషయంలోనే నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా అని చెప్పేసి అన్నాడు. సో ఇంకా ఇక్కడితో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది, మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. కానీ 24/7లో చాలా జరిగింది. ఆ 24/7లో జరిగింది నేను రివ్యూ చేసి నేను మళ్ళీ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో 24/7లో అసలు ఏం జరిగింది, మిడ్ నైట్లో ఏం జరిగింది, ప్రతిదీ మీ ముందుకు తీసుకొస్తా, మీరు రెడీగా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అబ్బాయి నవీన్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, యష్మి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. సో నాకు వీళ్ళిద్దరి మీద చాలా, అండ్ సీత మెయిన్, ఈ ముగ్గురు టాప్ 5లో ఉంటారు. వీళ్ళు ముగ్గురిట్లోనే కప్పుపోతారని నేను అనుకుంటున్నా. విష్ణుప్రియ ఖచ్చితంగా డ్రాప్ అవుట్ అవుతుంది. విష్ణుప్రియకి మీరు అందరూ ఫ్యాన్స్గా సపోర్ట్ చేస్తున్నారు, నేను కాదనట్లే. కానీ విష్ణుప్రియ దగ్గర కూడా కొన్ని లూప్ పాయింట్స్ ఉన్నాయి. బట్ అన్నింటినీ నేను 24/7లో జరిగిన దాంట్లో చూసి మీ అందరికి తీసుకొచ్చి 5 మినిట్స్ వీడియో తీసుకొచ్చి చూపిస్తా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని బెల్ ఐకాన్ కొట్టుకొని నోటిఫికేషన్ వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్, మీ నేవిల్ ఆనంద్.